ఓకే. సో, దిస్ ఈస్ వీడియో నంబర్ లైక్ థర్డ్ పార్టీ ప్యాకేజెస్ అనమాట. అందులో ఫస్ట్ వీడియో. సో, ఇందులో ఏం చూస్తామంటే విల్ సీ లైక్ హౌ టు ఇంప్లిమెంట్ ఎ థర్డ్ పార్టీ ప్యాకేజ్ ఇంటూ అవర్ కోడ్ అనమాట. అసలు థర్డ్ పార్టీ ప్యాకేజ్ అంటే ఏంటి? లైక్ థర్డ్ పార్టీ ప్యాకేజ్ అంటే ఏంటి? ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? అవన్నీ చూస్తాం అనమాట. ఫస్ట్ థర్డ్ పార్టీ ప్యాకేజ్ అంటే ఏంటి? ఆ థర్డ్ పార్టీ ప్యాకేజ్ అంటే ఇది ఎలా పెద్దది చేయాలి? పెద్దది చేసే ఆప్షన్ లేదా? ఓకే. సో, థర్డ్ పార్టీ ప్యాకేజ్ అంటే ఏంటి? ఆ థర్డ్ పార్టీ ప్యాకేజ్ అంటే ఒక రీయూజబుల్ కోడ్ అనమాట. ఆల్రెడీ ఒక డెవలప్ చేసింది వీ కెన్ రీయూజ్ అనమాట. ఓకే. మన దాంట్లో ఒక ఫంక్షనాలిటీ యాడ్ చేయాలంటే వీ డోంట్ హ్యావ్ టు రైట్ ఇట్ ఫంక్షనాలిటీ అగైన్ అండ్ అగైన్ కదా. సో, వీ కెన్ సింపుల్ రీయూజ్ దట్. సో, దట్ ఈస్ థర్డ్ పార్టీ ప్యాకేజ్. సో, ఈ థర్డ్ పార్టీ ప్యాకేజ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? లైక్ మన టైం సేవ్ చేస్తే ప్రొడక్ట్ విత్ తక్కువ లైన్తో కోడ్ రాసి మనకి ప్రొడక్టివ్ పెరుగుద్ది. ఇంటిగ్రేట్ చేయడం ఈజీ. అడ్వాంటేజెస్ ఏంటి? ఇంకేంటి? ఆల్రెడీ ప్రాబబ్లీ థర్డ్ పార్టీ ప్యాకేజ్ అంటే ఆల్రెడీ టెస్ట్ చేస్తారు. సో, ప్రీ టెస్టెడ్ కోడ్ వస్తుంది అండ్ బెటర్ ఎర్రర్ హ్యాండ్లింగ్ వస్తుంది, బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, మోర్ కస్టమైజేషన్ ఆప్షన్స్ వస్తాయి. సో, బెటర్. బట్ ఆల్రెడీ థర్డ్ పార్టీ ప్యాకేజెస్ రియాక్ట్ అవుట్, రియాక్ట్ లోడర్, రియాక్ట్ ఐకన్, CWT ఇంప్లిమెంట్ చేస్తాం కదా. సేమ్ అలాగే అనమాట. ఇన్ దిస్ వీడియోలో విల్ సీ లైక్ హౌ టు ఇంప్లిమెంట్ వీడియో ప్లేయర్. ఓకే. సో, మన వీడియో ప్లేయర్ ఫస్ట్ బిల్డ్ చేయాలా అవసరం లేదు. ఆల్రెడీ థర్డ్ పార్టీ ప్యాకేజ్ ఉంటుంది. ఈ ఎక్కడ దొరుకుతుంది? ఈ NPM ఇక్కడ దొరుకుతుంది అనమాట. ఈ NPM నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అని ఉంటుంది, అక్కడ దొరుకుతుంది అనమాట. నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అంటే అది ఒక థర్డ్ పార్టీ ప్యాకేజెస్ అనమాట. నోడ్ ప్యాకేజ్ మేనేజర్ కంటైన్స్ థర్డ్ పార్టీ ప్యాకేజెస్ ఫర్ రియాక్ట్ జేఎస్కి, నోడ్ జేఎస్కి, యాంగ్లర్ జేఎస్కి, ఇంకా చాలా లైబ్రరీ ఫ్రేమ్వర్క్స్కి ఇక్కడ మనకి థర్డ్ పార్టీ ప్యాకేజ్ దొరుకుతాయి NPM వెబ్సైట్లో. ఓకే. సో, NPM అంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్. NPM రిజిస్ట్రీ కంటైన్స్ మోర్ దాన్ 1 million ప్యాకేజెస్ అనేవి ఉంటాయి అనమాట. సో, మనకి ఫస్ట్ ఇక్కడ మనకి లేటెస్ట్ మనకి ఏది కావాలి? మనకి వీడియో ప్లేయర్ కావాలి. VIE వీడియో ప్లేయర్ ఫర్ రియాక్ట్ అని సెర్చ్ చేస్తాం అనమాట. ఓకే. అలా సెర్చ్ చేస్తే ఇక్కడ కొన్ని వస్తాయి అనమాట. ఓకే. ఇలా వస్తాయి అనమాట కొన్ని. ఇందులో చూసినప్పుడు ఎలా సెర్చ్ చేస్తామంటే దెర్ ఆర్ కొన్ని థింగ్స్ అనమాట. లైక్ ఎక్కువ మంది ఏది డౌన్లోడ్ చేశారు అవన్నీ ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. వీ కెన్ సార్ట్ దిస్ అవుట్, సార్ట్ చేసుకోవచ్చు. సో, ఐల్ షో యూ, సింపుల్గా చెప్తా. సో, అలా ఉంటుంది అనమాట. ఇక్కడ పాపులారిటీ బట్టి వీ కెన్ సార్ట్ అనమాట. పాపులారిటీ బట్టి సార్ట్ చేస్తే టాప్ వస్తుంది. ఎందుకు రావట్లేదు, బట్ ఇట్ షుడ్ కమ్, బట్ వీ విల్ సీ. తర్వాత చూద్దాం. అదంతా ఎందుకు. మోస్ట్ డౌన్లోడ్ ఇన్ దిస్ వీక్, ఓకే, మోస్ట్ డిపెండెన్స్, రీసెంట్లీ పబ్లిష్డ్, అలాగా వీ కెన్ సార్ట్ అనమాట. సో, పాపులారిటీ బట్టి వీ కెన్ సార్ట్ అనమాట. ఓకే. పాపులారిటీ క్లిక్ చేసుకొని మనం అలా సార్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో, తర్వాత పాపులారిటీ బట్టి ఒకటి సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ కొన్ని బంచ్ ఆఫ్ థింగ్స్ కొన్ని వస్తాయి కదా, ఇలా కొన్ని వస్తాయి. ఇప్పుడు ఇందులో ఎలా సెట్ చేసుకుంటాం అంటే గో టు ద డిస్క్రిప్షన్, చెక్ వెదర్ ద ప్యాకేజెస్ సూటబుల్ ఫర్ ద ప్రాజెక్ట్ ఆర్ నాట్. చెక్ చేసి ఇందులో డిస్క్రిప్షన్ చూస్తావు. దీని డిస్క్రిప్షన్ ఏంటి? రియాక్ట్ కాంపోనెంట్ ఫర్ ప్లేయింగ్ అ వెరైటీ ఆఫ్ URLs ఇంక్లూడింగ్ ఫర్ పార్ట్స్, యూట్యూబ్, సింపుల్గా యూట్యూబ్ వీడియో URL, ఈ URL IRL ఇచ్చి మనం ఈ కాంపోనెంట్ యూస్ చేసి మనం వీడియోని చూపించవచ్చు. ఇది ఇంకోటి ఏంటి, ఇది ఇంకోటి, అలా చదవాలన్నమాట. ఇందులో మనకి ఏ డిస్క్రిప్షన్ షూట్ అయిందో అది తీసుకుంటాం. ఓకే. అండ్ లెట్స్ కంపేర్. లెట్స్ మల్టిపుల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మల్టిపుల్ ప్యాకేజెస్ ఉంటే లెట్స్ కంపేర్ ప్యాకేజ్ అండ్ పిక్ వన్ ఆఫ్ ద లొకేషన్. సో, ఈ రెండు వచ్చినాయి. ఈ రెండులో మన డీటెయిల్స్ చూస్తాం అనమాట. ఓకే. దీని డీటెయిల్స్ చూస్తాం. దీని డీటెయిల్స్ ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటి. ఓకే. తర్వాత గిట్హబ్ పేజ్కి వెళ్తాం అనమాట. ఇప్పుడు మన ప్యాకేజ్ ఇక్కడే గిట్హబ్ పేజ్ ఉంటుంది. ఇక్కడ రిపోజిటరీ హోమ్ పేజ్ ఇలా ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్తాం అనమాట. అక్కడికి వెళ్ళి ఇక్కడ యూ కెన్ సీ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఎన్ని స్టార్స్ ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ స్టార్స్ ఉన్నాయి, 9.9K. ఎన్ని స్టార్స్ ఉంటే అంతమందికి నచ్చింది అనమాట. సో, ఎక్కువ స్టార్స్ ఉంటే బెటర్, పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్, పీపుల్ ఆర్, సో దట్స్ గుడ్ అనమాట. ఇంకోటి ఏంటంటే యూ హ్యావ్ టు చెక్ ద ఇష్యూస్ అనమాట. ఎన్ని ఇష్యూస్ మేము క్లిక్ చేసి ఎన్ని ఇష్యూస్ ఓపెన్లో ఉన్నాయి అవన్నీ చూడొచ్చు అనమాట. ప్రెసెంట్ ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి ఇది రావాలి. ఒకసారి ఇంటర్నెట్ నేను పాజ్ చేస్తాను. కొంచెం ఇంటర్నెట్ స్లోగా ఉంది. నార్మల్గా ఇక్కడ యూ కెన్ సీ 16 ఇష్యూస్ ఓపెన్స్ ఉన్నాయి. సో, తక్కువ ఇష్యూస్ ఉన్నాయి, ఎక్కువ ఇష్యూస్ లేవు. సో, బెటర్. ఇంకో ప్యాకేజ్కి ఎన్ని ఇష్యూస్ ఉన్నాయో చూస్తావు, ఎన్ని స్టార్స్ ఉన్నాయో చూస్తావు. ఓకే. అలానే ఇంకా యూ విల్ సీ థింగ్స్ అది చూస్తావు. అండ్ ఆల్సో లాస్ట్ ఎప్పుడు అప్డేట్ అయిందో చూస్తావు, లాస్ట్ అప్డేట్ ఎప్పుడైందో చూస్తావు. అలా చాలా చూడొచ్చు అనమాట. ఓకే. బగ్ ఫిక్సెస్ అవుతున్నాయి లేవో చూడొచ్చు. అండ్ ఆల్సో యూ కెన్ సీ ఇది లాస్ట్ ఎప్పుడు అయింది, యూజర్ సాటిస్ఫాక్షన్ స్టార్స్ చూస్తావు. అండ్ ఎక్కువ స్టార్స్ ఉంటే బెటర్. అండ్ మెయింటెనెన్స్ అవుతుందా లేదా చూస్తావు. మెయింటెనెన్స్ ఎక్కడ చూడాలంటే మనం ఈ NPM ప్యాకేజ్లో మనకి NPM ప్యాకేజ్ ఉంది కదా, NPM ప్యాకేజ్లో యూ కెన్ సీ మెయింటెనెన్స్ పబ్లిష్డ్ మంత్ ఎగో. సో, 1 month ముందు మెయింటెనెన్స్ అయింది. సో, బెటర్. ఓకే. 2 years దగ్గర అయితే వేస్ట్.
అలా మెయింటెనెన్స్ ఎప్పుడైందో చూస్తావు, డాక్యుమెంటేషన్ బాగా మెయింటైన్ చేస్తున్నారు లేదా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని బట్టి యూ విల్ పిక్ ఏది బెటర్ ఏదో యూ విల్ సీ అనమాట. యాజ్ చూపించాను కదా, రిజాల్వ్డ్ ఉన్నాయి లేవా అవంతా చూస్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇది యాడ్ చేయాలంటే ఆల్రెడీ నో ఎన్పిఎం ఇక్కడే ఉంటుంది డాక్యుమెంటేషన్. ఎన్పిఎం ఇన్స్టాల్, మన యాప్లో ఎన్పిఎం ఇన్స్టాల్ చేస్తావు, ఇంపోర్ట్ ఇలా చేసుకుంటావు, ఇంపోర్ట్ చేసి కాంపోనెంట్ యూజ్ చేస్తావు అంతే. ఈ కిందకి వెళ్ళినట్టయితే యూ కెన్ సీ ప్రాప్స్ అనమాట. ప్రాప్ ఏంటి, ఎస్ఆర్సి ప్రాప్ ఏంటి, ప్లేయింగ్ ఏంటి, అలా డిఫరెంట్ ప్రాప్స్ ఉంటాయి అనమాట. ఈ డాక్యుమెంటేషన్ చదివితే అర్థమైపోద్ది ఎలా యూజ్ చేయాలి ఏంటి అని చెప్పి. ఓకే, అండ్ ఇంకేమున్నాయంటే ఇది అవసరం లేదు. ఇంకా ఇంకా చాలా ఇంకో కొన్ని ఏంటంటే కొన్ని ప్యాకేజెస్లో మనకి డెమో ఉంటుంది అనమాట. డెమో బట్టి కూడా వీ కెన్ ఇంప్లిమెంట్ ప్రాప్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కొన్ని ప్యాకేజెస్లో దెల్ గివ్ డెమో అనమాట. ఇక్కడే డెమో ఇస్తారు, తీసినట్టున్నారు. వాట్ ఎవర్, కొన్ని యూ కెన్ సీ ఇక్కడ అలా ఉంటుంది అనమాట. కుకీస్ డాట్ కాక్పిట్, ఒకసారి అల్సి. ఓకే, ఎనీహౌ ఇక్కడ డెమో ఉంటుంది. ఆ డెమోని బేస్ చేసి కూడా మన ప్రాప్స్ ఏమవుతాయి ఏంటో యూ కెన్ ప్లే అలాంగ్ విత్ ఇట్ అనమాట. ఓకే, ఇంకా ఎక్కువ పాపులర్ థర్డ్ పార్టీ ప్యాకేజెస్ ఏమున్నాయంటే, థర్డ్ పార్టీ ప్యాకేజెస్ దట్ వీ కెన్ యూజ్ లైక్ చాట్స్ అని ఒకటి ఉంది, యానిమేషన్స్ డే, చాలా థర్డ్ పార్టీ ప్యాకేజెస్ అని యూజ్ చేసుకోవచ్చు. ఈ రీచాట్స్ అని ఒక పాపులర్ ప్యాకేజ్ ఉందన్నమాట. ఇది యూజ్ చేసి మన గ్రాఫ్స్ చార్ట్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇలా బార్ గ్రాఫ్, పై గ్రాఫ్ అది చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే క్రోన్ అనమాట. క్రోన్ అంటే ఇలా టైం లైన్ వస్తుంది అనమాట. ఒక టైం లైన్ సీక్వెన్స్ ఆఫ్ ఈక్వెన్స్, ఈ టైం లైన్ యూస్ చేసుకోవచ్చు, అదొకటి పాపులర్. అండ్ రియాక్ట్ చేసి పాపప్ అనమాట. ఇక్కడ పాపప్స్ ఇలా వస్తాయి అనమాట, అదొకటి. అండ్ స్లిక్ ఏంటంటే మనకి కరోజల్స్ వస్తాయి అనమాట. మన నెట్ఫ్లిక్స్లో కరోజల్స్ వస్తాయి అనమాట. ప్యాకేజ్ టు హెల్ప్ యాడ్ కరోజల్ టు అప్లికేషన్. ఈ కరోజల్స్ వస్తాయి కదా, ఈ కరోజల్స్ అది యాడ్ చేసుకోవచ్చు. ఇంకోటి మెటీరియల్ యూఐ. ఈ ప్యాకేజ్ ఏం చేస్తుంది అంటే, దిస్ ప్యాకేజ్ ప్రొవైడ్స్ రియాక్ట్ కాంపోనెంట్స్ ఫర్ ఫాస్ట్ అండ్ ఈజియర్ వెబ్ డెవలప్మెంట్. బటన్స్, డ్రాప్ డౌన్స్, ఐకన్స్, ఇవంతా మెటీరియల్ యూఐ అనేది ఒక థర్డ్ పార్టీ ప్యాకేజ్. ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా థర్డ్ పార్టీ ప్యాకేజ్ మంచి ఫేమస్ అనమాట. ఐకన్స్ ఇస్తుంది, బటన్స్ ఇస్తుంది, డ్రాప్ డౌన్స్ ఇస్తుంది, అలా మల్టిపుల్ థింగ్స్ ఇస్తుంది అనమాట. ఓకే, పాపులర్ రియాక్ట్ థర్డ్ పార్టీ మన డాక్యుమెంటేషన్ ఉంది. డాక్యుమెంటేషన్లో యూ కెన్ లెర్న్ అనమాట మోర్. ఓకే ఓకే సో యూ కెన్ సీ మన ఇక్కడ నోట్స్ ఉంటుంది. యూ కెన్ సీ ఈ చార్ట్స్ అలా యూజ్ చేయాలి, ఇదేంటి అదేంటి అని చెప్పి యూ కెన్ సీ గో త్రూ ఇట్. Okay. Okay. Thank you.